హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజండి బ్లడ్ పీసు ఫ్రై అన్నమాట. ఇది ఎలా చేసుకుంటాననేది ఒకసారి అయితే వీడియో చూపిస్తున్నానండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట. బ్లడ్ పీస్ని ఫ్రై అంటే పొట్టేలు బ్లడ్ అన్నమాట. ఈ మనకు మామూలుగా కేకులాగా ఇస్తారు, మాకు ఇక్కడ ఉడకబెట్టేసి వాళ్ళే లైట్గా ఉడకబెట్టి మనకు కేకులాగా ఇస్తారనమాట. కేక్ షేప్లో ఉండేటట్టు ఇస్తారనమాట. మేము తెచ్చి కడిగేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత ముక్కలు అయితే చేసి ప్లేట్లోకి పెట్టుకున్నాను. దానికోసం ఎర్రగడ్డ ఒకటి, పచ్చిమిర్చి ఒక 4, అల్లం తెల్లగడ్డ పేస్టు, సోంపు, చెక్క, లవంగము, మొగ్గ ఇవన్నీ కూడా బాగా రోటిలో వేసి నూరుకుంటాను అనమాట. నున్నగా నూరేసుకుంటాను. కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి ఇవన్నీ పక్కన పెట్టుకున్నానండి ప్లేట్లోకి. మామూలుగా మిక్సీలోకి వేసేసేది, మామూలుగా ముద్దలాగా వేసి చేస్తాను. నాకు మిక్సీ మొన్న పాడైపోయిందనమాట, కింద రబ్బర్ వచ్చేసింది బయటకి. అందువల్ల నేను ఇంకా రోట్లోనే దంచుకుంటున్నాను అనమాట. ఇట్లా చిన్న రోల్ ఉంది దాంట్లో. ఇంకా ఆ విధంగా ముద్దలాగా చేసుకున్నాను. సోంపు అవి కూడా ఆయిల్ పెట్టుకొని సోంపు అంతా కూడా పొడి చేసుకున్నాను అనమాట. ఇంకా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆవాలు వేసుకొని, ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అల్లం తెల్లగడ్డ పేస్టు ఇవన్నీ కూడా బాగా వాడ్చుకుంటున్నాను అనమాట ఆయిల్లో వేసుకొని. మనము ఇంకా ఈ బ్లడ్ పీస్ ముక్కలన్నీ కూడా పెట్టుకొని ఉన్నాం కదా చిన్న చిన్నవి, అవి ఒకసారి అయితే వాటర్లో అలా ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఈ విధంగా వాడ్చుకున్న తర్వాత ఈ బ్లడ్ ముక్కల పీసులన్నీ కూడా కడాయిలో వేసి బాగా వేయించుకుంటున్నాను అనమాట. అంటే చాలా సేపుగా వేయించకుండా మనము కొంచెం మూత పెట్టి వేయించుకోవాలండి. చాలా సేపుగాన వేయించామంటే బాగా ఫ్రై చేసామంటే లబ్బర్లు లాగా అయిపోతాయి అన్నమాట. అలా చేయకూడదు. మనకు కొంచెం మెత్తగానే రావాలి, లబ్బర్లు లాగా లేకుండా మనం లైట్గానే మూత పెట్టి వాడ్చుకోవాలన్నమాట. చాలా సేపు అవసరం లేదు, ఒక 10 నిమిషాలు కూడా సరిపోతుంది. ఇదైతే ఇంకా పసుపు, ఉప్పు అయితే ఒక బ్లడ్ పీస్కి అదే కేక్ లాగా ఉంటుంది, దానికి ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తాను. ఎందుకంటే వాళ్ళే వేసి ఉడకపెడతారు కాబట్టి మనం లైట్గా వేసుకోవాలి ఉప్పు. ఇంకా ఆ విధంగా అయితే ఉప్పు, పసుపు వేసేసి లైట్గా బాగా అంతా కలబెట్టేసుకొని, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసాను కదా, అవి మామూలుగా మిక్సీకి వేసేది ముద్ద, కాకపోతే ఇంకా చిన్నగా కట్ చేశాను, అట్లా ఫ్రై చేశాను అనమాట. ఇంకా దాంట్లోకైతే గరం మసాలా కొంచెం వేసానండి, స్మెల్ బాగుంటుంది అనేసి. తర్వాత ఇంకా బాగా మూత పెట్టి పొడి వేసినప్పుడంతా కొంచెం మూత పెట్టేసి కలబెట్టేసి పెట్టుకోవడమే. ఇంకా దానికోసం ఇంకా పచ్చిమిర్చి కారం సరిపోదని చెప్పి ఇంకా నేనైతే ఒక 1/2 స్పూన్ అయితే మిరప్పొడి కూడా వేసుకున్నాను. బాగుంటుంది టేస్టు, మరీ కారంగా లేకుండా పచ్చిమిర్చి కారం అందుకు సరిపోదనేసి ఒక 1/2 స్పూన్ అయితే ఒట్టి కారం వేసాను అనమాట. ఇంకా ఆ విధంగా వేసి మూత పెట్టి బాగా కలిపేసానండి. ఆ విధంగా ఇంకైతే బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా దాంట్లోకి ఇంకేమీ లేదండి, ఏమీ చేయాల్సిన పని లేదనమాట. నీళ్ళు కూడా పోయాల్సిన పని లేదు. నీళ్లు వేసామనుకోండి ఇంకా అది చాలాసేపు ఉడకాల్సి వస్తుంది, మనకు అదే వచ్చేస్తుంది నీళ్ళు అయితే. అది మనకి ఇమిడిపోయేటట్టు బాగా వేయించుకునేసి సరిపోతుంది. అదంతా కూడా ఒక 5-10 నిమిషాల్లోనే చేసుకునేయాల. గంట సేపు అట్లా వేయించుకుంటూ ఉడకబెట్టుకుంటూ ఉండకూడదు, అలా ఉంటే లబ్బర్ లాగా అయిపోతుంది. అంతేనండి, బ్లడ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా ఫ్రై చేస్తాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆ విధంగా అయితే బ్లడ్ పీస్ అయితే ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా మనము దీని నుంచి మనము రసం పెట్టుకొని కూడా, వైట్ రైస్, రసము, బ్లడ్ ఫ్రై పెట్టుకొని కూడా తినేయచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. చపాతీలో కూడా పెట్టుకొని తినచ్చు. అలా వస్తుంది, పిల్లలు కూడా ప్లేట్లో వేసుకొని కూడా తినేస్తారండి. ఆ విధంగా ఉంటుంది అనమాట టేస్టు. తినని పిల్లలు కూడా తినేయచ్చు. ఆ విధంగా టేస్ట్ బాగుంటుంది. బ్లడ్ పీస్ తింటే కూడా మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతే, స్టవ్ ఆపేసుకోవడం, రెడీ అయిపోయిందండి బ్లడ్ పీస్ అయితే. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.